హలో అండి. ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 9 చాప్టర్ 5 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట. సో మనకి తెలిసిందండి, మనకి ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే మనందరము ఒక చిన్న స్మాల్ పార్టికల్ ఒక సెల్ నుంచి వచ్చిందని మనకు తెలుసు అనమాట. ఈ సెల్లే ఒక ఒక టిష్యూ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్, ఇది గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఇవన్నీ టిష్యూస్ అనమాట. సో ఈ టిష్యూసే ఒక ఆర్గాన్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఆర్గాన్సే మళ్ళీ ఒక ఆర్గానిక్ మ్యాటర్ లాగా, అదే ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ లాగా, ఒక హార్ట్ లాగా, ఒక లివర్ లాగా, సో ఈ విధంగా ఫామ్ అవుతాయి అనమాట. సో వీటన్నిటికీ బేసిక్ ఏంటంటే సెల్ అనమాట. సో ఈ సెల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే సెల్ అనేది ఎవరు కనిపెట్టారని చెప్తారు. సో సెల్ అనేది ఫస్ట్ ఎవరు కనిపెట్టారంటే మనకు తెలుసు, రాబర్ట్ హూక్ అనమాట. సో ఈయన సెల్ కనిపెట్టాడు. ఈయన ఒక చెట్టులో ఒక బార్క్ లాగా ఉంటుంది కదా. సో దాన్ని ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ హనీ కూమ్ లాగా స్ట్రక్చర్ ఒకటి కనిపించింది అనమాట. సో హనీ కూమ్ లాగా స్ట్రక్చర్ బాగా గమనించి, సో ఆయన ఇంకా కొంచెం డీటెయిల్గా బాగా క్లీన్గా చూసేసరికి అక్కడ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. సో ఆ లివింగ్ థింగ్స్నే బాగా సపరేట్ యూనిట్స్గా చేస్తే సో అక్కడ ఒక సెల్ కనిపించింది అనమాట ఆయనకి. అదే ఒక స్మాలెస్ట్ పార్టికల్నే ఆయన సెల్ అన్నాడు. సో అదే సెల్ అనేది వచ్చిందనమాట. సో సెల్ అనేది లాటిన్ వర్డ్లో లిటిల్ రూమ్ అనమాట. సో లిటిల్ రూమ్ని లాటిన్ వర్డ్లో సెల్ అంటారు. సో ఈ విధంగా సెల్ అనేది వచ్చిందనమాట. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే వాట్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ అంటారండి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా మేడ్ అయ్యింటాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఆనియన్ పీల్ తీసుకొని, ఒక చిన్న ఆనియన్ పీల్ని, సో ఆనియన్ పీల్ని తీసుకొని బాగా క్లీన్ చేసి, సో ఒక వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ గ్లాస్ కంటైనింగ్ వాటర్ తీసుకునేసి, సో మనం అదే ఒక గ్లాస్ ఉంటుంది, అదే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. సో దట్ ఇక్కడ ఐస్ గ్లాస్ తీసుకున్నామంటే సో మనము ఈజీగా చూడొచ్చు అనమాట లోపల ఏమేమి జరుగుతుంది అనేది. సో ఈ ఆనియన్ పీల్ని ఆ వాటర్లోకి ముంచేసామంటే ఒక వాచ్ గ్లాస్ తీసుకుని ఆ వాచ్ గ్లాస్లో వాటర్ వేసి, సో ఆనియన్ పీల్ని దాంట్లో ముంచేసామంటే సో క్లీన్గా మళ్ళీ తీసేస్తే ఆనియన్ పీల్ అనేది క్లీన్ అయిపోతుంది కదా. సో ఆనియన్ పీల్ని మనము ఒక మైక్రోస్కోప్ ద్వారా చూసామంటే సో ఇలా మనకి కంపార్ట్మెంట్స్ లాగా ఇలా కనిపిస్తాయండి. సో ఆ కంపార్ట్మెంట్స్ మధ్యలో ఒక చిన్న డాట్ ఉన్నాయి కదా, దాన్ని న్యూక్లియస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మైక్రోస్కోప్ గురించి ఇచ్చారు. సో ఇదే కాంపౌండ్ మైక్రోస్కోప్ అనమాట. సో ఇక్కడ ఐపీస్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బాడీ ట్యూబ్ ఉంటుంది, ఇంకా ఇక్కడ సివిల్ బేస్ మిర్రర్, సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మీరు బాగా చూడండి మైక్రోస్కోప్ని, దాని యొక్క పార్ట్స్. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ మైక్రోస్కోప్ ద్వారా ఆనియన్ పీల్ క్లీన్ చేసాం కదా, ఆనియన్ పీల్ని ఈ మైక్రోస్కోప్లో పెట్టామంటే సో ఆనియన్ పీల్లో మీకు ఏమేమి కనిపిస్తుంది, ఆ లెన్సెస్లో మీకు ఏం కనిపిస్తుంది అని ఇక్కడ అడిగారనమాట. సో మనకి ఇక్కడ ఆనియన్ పీల్ యొక్క సెల్స్ మనకి కనిపిస్తాయండి. సో దట్ ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఇక్కడ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి కదా, సో వీటిని సెల్స్ అంటాము. సో దీని మధ్యలో డాట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని న్యూక్లియస్ అంటామండి మనము. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే కొంచెం కిందకు వచ్చామంటే సో వాట్ ఆర్ ది స్ట్రక్చర్స్ అంటారు. సో ఆ స్ట్రక్చర్స్ ఏంటి, ఆనియన్ బల్బ్, అదే ఆనియన్ పీల్ ఉంటుంది, ఆనియన్ ఉంటుంది చూసారా. సో ఆనియన్ లోపల ఉండే స్ట్రక్చర్స్, ఆ బిగ్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ స్ట్రక్చర్స్ని స్మాల్గా ఉన్నాయి చూసారా, వీటన్నింటినీ సెల్స్ అంటాము. సో ఈ సెల్స్ అన్ని ఫామ్ అయిపోయి ఒక ఆనియన్ని ఫామ్ చేస్తాయన్నమాట. సో ఈ విధంగా ఇలా ఫామ్ అయిపోయింటాయి సెల్స్ అనేటివి. సో ఈ సెల్స్ అనేటివి ఇలా ఫామ్ అయిపోయి ఒక ఆనియన్ని అవి కంబైన్ అయిపోయి ఆనియన్ని ఫామ్ చేస్తాయి. సో వీటన్నిటి మనం మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాము. సో ఒక మైక్రోస్కోప్లోనే ఇవన్నీ కనిపిస్తాయి అనమాట, మనకి మన కంటికి అవన్నీ కనిపించాం అనమాట. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే ఆ సెల్స్ అనేవి సేమ్గా ఉంటాయి, అలాగే వాటి యొక్క సైజ్ కూడా సేమ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తారంటే ద స్మాల్ స్ట్రక్చర్స్ దట్ వి సీ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ఆనియన్ బల్బ్. చెప్పేదండి అవన్నీ చాలా బేసిక్ యూనిట్స్ అనమాట, వాటితో ఆనియన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ స్ట్రక్చర్స్ని మనం సెల్స్ అంటుంటాము. సో ఆ సెల్స్ అనేటివి కూడా ఒకే టైప్లో ఉంటాయి, అలాగే ఒకే దాని నుంచి అవి మేడ్ అయ్యింటాయని ఇక్కడ చెప్తున్నాను అనమాట. దే ఆర్ ఆల్సో సింగిల్ సెల్స్ దట్ లీవ్ ఆన్ దేర్ ఓన్. అదే సింగిల్ సెల్స్ ఉంటాయి అనమాట, కొన్ని ఉంటాయి లివింగ్ ఆర్గానిజమ్స్, వాటి కూడా సింగిల్ సెల్స్ ఉంటాయి. సో మన బాడీ ఎత్తుకుంటే చాలా సెల్సే ఉంటాయి అనమాట, ఇలా సెల్స్ చాలానే ఉంటాయి. సో దట్ మన బాడీ అనేది మేడ్ అవుతుంది. సో అదే ఒకే ఒక సెల్తో కూడా ఒక ఆర్గానిజం అనేది మేడ్ అయి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారండి. సో అవేంటివి మనం కొంచెం కిందకు వెళ్ళిన తర్వాత చూద్దాము. ఫస్ట్ ఇక్కడ సెల్ గురించి తెలుసుకుందామండి, అదే సెల్ యొక్క ఫ్లాష్ బ్యాక్. సో సెల్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే రాబర్ట్ హూక్ అనమాట. 1665లో ఆయన డిస్కవర్ చేయడం జరిగింది. అదే ఒక కార్క్ స్లైస్ చెప్పాడండి, ఒక ట్రీ యొక్క బ్రాంచ్లో ఆయన మైక్రోస్కోప్ ద్వారా చూడడం వల్ల ఆ సెల్ అనేది ఉంది అని కనుక్కున్నాడు రాబర్ట్ హూక్.
ఆ తర్వాత లూబెన్ హోక్ 1674లో ఈయన ఒక పాండ్లో చూశారనమాట, ఒక పాండ్ వాటర్లో. సో చూసిన తర్వాత ఆయనకు ఫ్రీ లివింగ్ సెల్స్ కనపడ్డాయి అనమాట. అంటే ఒక బతికిండే సెల్స్ కూడా ఉన్నాయని ఈయన కనుక్కున్నాడు అనమాట. ఫస్ట్ సెల్ కనిపెట్టింది ఎవరంటే రాబర్ట్ హూక్ అనమాట. అదే లివింగ్ సెల్స్ కనిపెట్టింది ఫస్ట్ ఎవరంటే లూబెన్ హూక్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇంకెక్కడ చెప్తానంటే రాబర్ట్ బ్రౌన్ ఉన్నాడు, ఈయన 1831లో కనిపెట్టాయండి. ఒక సెల్ లోపల ఒక న్యూక్లియస్ ఉంటుందని కనిపెట్టింది ఈయన రాబర్ట్ బ్రౌన్ అని. సో ఇక్కడ చూసారు సెంటర్లో ఉంది, అదే న్యూక్లియస్ అనమాట. సో ఇంకెక్కడ చెప్తారంటే పుర్కింజీ అనే వ్యక్తి 1839లో కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడంటే ప్రోటోప్లాజం అనే దాన్ని కనిపెట్టాడండి. సో ఈ ప్రోటోప్లాజం అనేది సెల్ లోపల ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ లాగా ఉంటుందండి. సో దీన్ని 1839లో పుర్కింజీ అనే వ్యక్తి కనిపెట్టాడు. సో ఇంకెక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే సెల్ థియరీ, మనకి తెలిసిందే సెల్ థియరీ అని. సో ఈ సెల్ థియరీ అంటే ఏంటంటే ప్లాంట్స్, అనిమల్స్ ఇలా అవన్నీ కూడా సెల్స్ ద్వారానే కంపోజ్ అయింటాయని మనం సెల్ థియరీలో చదువుకున్నాము. సో సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా ఈ సెల్ థియరీలో చెప్తుంది. సో ఈ సెల్స్ని థియరీని ఎవరు కనిపెట్టారంటే 2 బయాలజిస్ట్ అండి, స్క్లాయింటన్ మరియు స్కావెన్. వీళ్ళిద్దరే కనిపెట్టారనమాట 1838-39లో. సో వీళ్ళిద్దరు సెల్ థియరీని కనిపెట్టారని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే 1855లో విర్చో అనే సైంటిస్ట్ ఏం కనిపెట్టారంటే ఈ సెల్స్ అనేటివి కూడా ఇంకొక ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ద్వారానే ఈ సెల్ అనేది మేడ్ అయి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారండి. సో దట్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనే ద్వారానే సెల్ అనేది మేడ్ అయి ఉంటుందని విర్చో చెప్పాడు. సో ఇక్కడ 1940లో ఏం చెప్పారంటే విత్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, 1940లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని మేడ్ చేసి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ని చాలా క్లీన్గా చూడొచ్చండి ఈ మైక్రోస్కోప్లో. సో దీన్ని కనిపెట్టేసి సో దీని ద్వారా బాగా అబ్జర్వ్ చేసి ఏం చెప్పారంటే ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ అండ్ ఇట్స్ వేరియస్ ఆర్గనెల్స్. సో ఆర్గనెల్స్ అంటే ఏంటంటే ఒక సెల్ లోపల ఉండే ఆర్గాన్స్ని మనం ఆర్గనెల్స్ అంటాం అనమాట. సో వీటన్నిటి గురించి కూడా 1940లో క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మనకి. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమ్స్ గురించి ఇక్కడ చెప్తున్నారండి. సో మనకి తెలిసిందే సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమ్స్ ఏంటి ఉన్నాయంటే దాని ఫస్ట్ వన్ మనకు అమీబా గుర్తొస్తుంది. సో అమీబా అనేది సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజం కదండి. సో ఇంకా అమీబాతో పాటు ఇక్కడ చూసారా క్లామిడోమోనాస్ మరియు పారామెజియం మరియు బ్యాక్టీరియా. సో ఇవన్నీ కూడా సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమే. ఇవన్నీ కూడా ఒక్క సెల్లే మొత్తం పనులన్నీ కూడా ఈ సింగిల్ సెల్లే చూసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి రెస్పిరేషన్ కావాలన్నా, మళ్ళీ అది ఏమైనా తినాలన్నా, అది వాటర్ని కన్జ్యూమ్ చేసుకోవాలన్నా, సో ఇలా మొత్తం దాని ఎక్స్క్రీటరీ సిస్టమ్ కానీ, సో దాన్ని డైజెస్టివ్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఒకే సెల్లే చూసుకుంటుంది అనమాట. సో దాన్నే సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజం అంటామనండి. అదే మన బాడీకి వచ్చేసరికి సో మన రెస్పిరేషన్ సిస్టమ్కో సెల్, అలాగే మన డైజెషన్కో సెల్, అలాగే మన ఎక్స్క్రీటరీ సిస్టమ్కో సెల్, మన యూరిన్ సిస్టమ్కో సెల్, మన వాటర్ కన్జ్యూమ్ చేస్తే ఒక సెల్, అలా డిఫరెంట్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట మన బాడీలో. సో మంది మల్టీ సెల్యులర్ ఆర్గానిజము. అదే అమీబాక్ అలా వచ్చేసాక అది సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తానంటే some organisms have different kinds అండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మూత్ సెల్ చూసుకుందాం, అది ఒక డిఫరెంట్ షేప్లో ఉంది. బ్లడ్ సెల్ చూసుకుందాం, ఇది ఒక డిఫరెంట్ షేప్లో ఉంది. నర్వ్ సెల్ చూసుకుందాం, నర్వ్ సెల్ కూడా ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది నర్వ్ సెల్ అనేది. సో నర్వ్ సెల్ అనేది ఈ షేప్లో ఉంటుంది, ఓవమ్ అనేది ఈ షేప్లో ఉంటుంది, బోన్ సెల్ ఈ షేపు, స్పర్మ్స్ మనందరూ తెలిసిందే మేల్ గ్యామెట్ మనం స్పర్మ్ అంటాము. సో ఇక్కడ ఫ్యాట్ సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఓవమ్ అనేది ఫిమేల్ గ్యామెట్. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే మనము అదే ఈ స్పామ్ ఒక్కొక్క సెల్ అనేది ఒక్కొక్క ఆర్గాన్ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మూత్ సెల్ అనేది మజిల్ని, బ్లడ్ సెల్స్ అనేది బ్లడ్ని, ఈ నర్వ్ సెల్ అనేది మన బ్రెయిన్కి మరియు స్పైనల్ కార్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే నర్వ్ సెల్స్ అంటే ఇవి మెసేజెస్ని పాస్ చేస్తుంటాయి ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి నర్వ్ సెల్స్. సో ఓవమ్స్, స్పర్మ్స్, బోన్ సెల్స్ మరియు ఫ్యాట్ సెల్, వీళ్ళ షేప్స్ చూసారా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే ఈ సెల్స్ అన్ని కలిసే ఒక ఆర్గన్ సిస్టమ్స్ ఫామ్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ద షేప్ అండ్ సైజ్ ఆర్ రిలేటెడ్ టు ది స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో దాని యొక్క షేప్ కానీ సైజ్ కానీ వాటి యొక్క ఫంక్షన్ మీదే డిపెండ్ అయ్యింటాయని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే సమ్ సెల్స్ లైక్ అమీబా హ్యావ్ చేంజింగ్ షేప్స్. అదే అమీబా అనేది దాని షేప్ని ఎలా పడితే అలా, ఇలా ఉండే అమీబా ఇంకొంచెం సేపటికి ఇలా మారిపోతుందండి. సో దాని షేప్ని అది మార్చుకుని వేస్తుంది అనమాట. సో అలా వాటి యొక్క ఫంక్షన్స్ ద్వారా వాటి యొక్క షేప్ని అవి మారుతుంటాయి సెల్ అనేటివి అని చెప్తున్నారండి. సో ఇప్పుడు నర్వ్ సెల్ అనేది టైపికల్ షేప్లో ఉంది, అదే ఓవమ్ అనేది సమ్ సర్కిల్ షేప్లో ఉంది, అదే స్పర్మ్కి వచ్చేసరికి సమ్ స్నేక్ షేప్లో ఉంది. ఇలా షేప్స్ ఉంటాయి కదండి, అవే చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకెక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈచ్ లివింగ్ సెల్ హ్యాస్ ద కెపాసిటీ టు పర్ఫార్మ్ సర్టెన్ బేసిక్ ఫంక్షన్స్. అదే మన బేసిక్ ఫంక్షన్ మొత్తము ఆ సెల్స్ అనేటివి కెపాసిటీ కలిగి ఉంటాయి. సో దట్ ఆ సెల్స్ అనేటివి బేసిక్ ఫంక్షన్స్ చేస్తాయని చెప్తున్నారండి. సో ఇంకెక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే
మన ఆర్గాన్ సిస్టంలో ఒక్కొక్క పని ఒక్కొక్కటి తీసుకుంటుంది. ఇప్పుడు హార్ట్ పంపింగ్ తీసుకుంటుంది, మన కిడ్నీస్ అంటే ప్యూరిఫికేషన్ తీసుకుంటుంది, అలాగే ఇంకా మన లంగ్స్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్స్ తీసుకుంటాయి కదండి. సో ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ మన బేసిక్ ఆఫ్ డివిజన్ అనేది డివైడ్ అయిపోయింది అనమాట. వర్క్ అనేది డివైడ్ చేసుకున్నాయి ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్కలాగా. అలాగే సెల్లులో కూడా సో వాటి యొక్క వర్క్స్ అనేవి అవి డివైడ్ చేసుకున్నాయి అనమాట సెల్లులో కూడా. సో ఇక్కడ అదే చెప్తున్నారు. Similarly, the division of labor is also seen within a single cell in many cases. ఇంకా in fact, each such cell has got certain specific components within it known as cell organelles. చెప్పారండి, ఇప్పుడు సెల్ లోపల కొన్ని సెల్కి ఫంక్షన్ చేస్తుంటాయని, సో వాటిని సెల్ ఆర్గనెల్స్ అంటాం అనమాట. సో మన సెల్ కూడా ఫంక్షన్ అవడానికి కొన్ని హెల్ప్ చేస్తుంటాయి. సో ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద సెల్ని మనం సెల్ ఆర్గనల్స్ అని చెప్పుకోవచ్చు. ఈచ్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ పర్ఫార్మ్ స్పెషల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ మేకింగ్ న్యూ మెటీరియల్ ఇన్ ఏ సెల్, క్లీనింగ్ అప్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద సెల్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఒక సెల్ అనేది క్లీన్గా ఉండాలండి. ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకోండి, ఈ సెల్ అనేది వేస్ట్ మెటీరియల్, దీంట్లో వేస్ట్ మెటీరియల్ మొత్తం బయటికి పంపించేయాలి, అలాగే న్యూ మెటీరియల్ అనేది లోపల పంపించాలి. సో దీంట్లో ఈ సెల్ని మొత్తం క్లీన్ చేయాలి. ఇలా ఒక్కొక్కటి ఈ సెల్ లోపల ఉండే ఆర్గాన్స్ ఉంటాయి కదండి, ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ని తీసుకుంటాయి అనమాట. సో ఇలా ఫంక్షన్ తీసుకున్న వాటిని సెల్ ఆర్గనైల్స్ అంటాం మనము. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే సెల్ గురించి, సెల్ అనేది బేసిక్ యూనిట్ మనకు తెలిసిందే. సో ఇంకా ఈ ఆర్గనల్స్ అనేటివి మనకి సెల్ ఎలా బేసిక్ యూనిట్, ఈ సెల్ ఆర్గనల్స్ అనేటివి కూడా సెల్కి అలాగే బేసిక్ యూనిట్ అనమాట. సో ఈ సెల్ ఆర్గనల్స్ వల్ల సెల్ అనేది ఫుల్గా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకెక్కడ చెప్పుకోవచ్చు అంటే no matter what their function is or what organisms they are found in. సో ఆ లోపల సెల్ లోపల ఇంకా ఏమేమి ఉంటాయి, ఆ సెల్ ఎలా మేడ్ అయింటుంది అనేది కింద చెప్పుకోవచ్చు అనమాట మనము కింద పారాగ్రాఫ్స్లో. సో ఎందుకంత నీట్గా అది అంత లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సెల్స్ గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. సో అందుకే లైన్ టు లైన్ చెప్తాను. కొంచెం హెవీ అయినా లెంతీ అయినా వీడియో అడ్జస్ట్ చేసుకొని వినండి. సో ఇంకా ఎక్కడైనా చెప్పుకోవచ్చు అంటే సెల్ అనేది ఎలా మేడ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ సెల్లో ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్, సైటోప్లాజం ఉంటుంది అనమాట, మనదే తెలిసిందే. సో ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్ ఫంక్షన్ని చేస్తాయన్నమాట. ఫస్ట్ మనము ప్లాస్మా మెంబ్రేన్ తెలుసుకుందాం. సో ప్లాస్మా మెంబ్రేన్ సెల్ మెంబ్రేన్ అంటాం అనమాట. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకోండి, ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎక్కడ ఉంటుందంటే, సో ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండి. సో అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద సెల్, ఇది ఒక సెల్ అంటే ఇక్కడ ఉంటుంది అనమాట ప్లాస్మా మెంబ్రేన్ అనేది. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ బయట సెల్ వాల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది సెల్ వాల్, ఇది ప్లాస్మా మెంబ్రేన్, సో ఇది వచ్చి సెల్ అనమాట. సో ఇలా అవుటర్ మోస్ట్ కవర్ లేయర్ ఉంటుంది, ఇది ఒక ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లాంటిది సెల్కి. సో ఇంకెక్కడ చెప్పుకోవచ్చు అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుందంటే, ఏదన్నా ఇది సెల్ అనుకోండి, ఏదన్నా లోపలికి రావాలన్నా ఏదన్నా బయటికి పోవాలన్నా ఈ ప్లాస్మా మెంబ్రేన్ చూసుకుంటుందండి అవన్నీ. సో అందుకే దీన్ని సెలెక్టివ్ ప్రియంబ్రల్ మెంబ్రేన్ అంటాం అనమాట. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది అలా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకేం చెప్తానంటే, ఇక్కడ డిఫ్యూజన్ గురించి చెప్పారండి. సో మనకి తెలిసిన డిఫ్యూజన్ అంటే ఏంటంటే, ఏదన్నా హై కాన్సన్ట్రేషన్ ఉండేది రావాలన్నా, లో కాన్సన్ట్రేషన్ ఉండేది బయటికి పోవాలన్నా, సో ఏదైనా కాన్సన్ట్రేషన్ అనేది అదే సమ్ మెటీరియల్ అనేది లోపల రావాలన్నా, సమ్ మెటీరియల్ అనేది బయటికి పోవాలన్నా మనం దీన్నే డిఫ్యూజన్ ప్రాసెస్ అంటాం అనమాట. ఒక కాన్సన్ట్రేషన్ నుంచి ఇంకో కాన్సన్ట్రేషన్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిజన్ తీసుకుంటాము, సో దట్ కార్బన్ డైఆక్సైడ్ని మనం రిలీజ్ చేస్తాం కదా. సో ఇది కూడా ఒక రకమైన వన్ టైప్ ఆఫ్ డిఫ్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫ్యూషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ డిఫ్యూషన్ అనేది ఇదే ఈ సెల్ లోపల ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు CO2 చెప్పారండి సెల్ లోపల. సో సెల్ లోపల CO2 అనేది హై కాన్సన్ట్రేషన్లో కావాలన్నమాట. సో ఇప్పుడు బయట CO2 కాన్సన్ట్రేషన్ హెవీగా ఉంది, సో లోపల CO2 కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. సో దట్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ కాన్సన్ట్రేషన్ అనేది లోపల పంపించేసి ఈ కాన్సన్ట్రేషన్ బయటికి పంపించేస్తారు. సో దట్ సెల్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ని ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ కలుగుతుంది కదండి. సో దీన్ని ప్రాసెస్ని డిఫ్యూజన్ అంటారు. సో ఇదంతా అలో చేసేది మరియు బయటికి పంపించే ప్రాసెస్ మొత్తం ప్లాస్మా మెంబ్రేన్ చూసుకుంటుందండి. సో ప్లాస్మా మెంబ్రేనే మొత్తము లోపల రావాలన్నా బయటికి పంపించాలన్నా, సో ఇదంతా కూడా ప్లాస్మా మెంబ్రేన్ చూసుకుంటుంది. సో ఇక్కడ బాగా క్లీన్గా ఇచ్చారు మనకి. ఇన్ ద సెల్స్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 is low as compared to that inside of the cell. As soon as there is difference of CO2 inside and outside of a cell, CO2 moves out of the cell from a region of high concentration to a region of low concentration. సో ఇప్పుడు చెప్పేదంటే అదే CO2 ఇప్పుడు బయట ఎక్కువ ఉంది, సో దట్ CO2 సెల్ లోపల చాలా తక్కువ ఉంది. సో దట్ ఇప్పుడు CO2 లోపల పంపించి ఈ లోపల ఉన్న CO2 బయటికి పంపించాలంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఒకటి ఉంటుంది చూసారా, ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారానే సో ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే O2 గురించి చెప్పుకోవచ్చు. O2 కూడా అలానే అనమాట. O2 అనేది
సెల్ లోపల తక్కువ అయిపోయింది అనుకోండి, సో O2 అనేది బయట ఉంది కదా, దీన్ని లోపల తీసుకొని రావాలన్నా ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారానే మనం తీసుకొని వస్తాం అనమాట. సో ఇదంతా ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ప్రాసెస్ అనమాట. సో సో అలా ఇప్పుడు గ్యాసెస్ స్టేజెస్ మనం మాట్లాడుకున్నాం, CO2 O2 అనేవి ఇప్పుడు గ్యాసెస్ కదండి. సో వీటి ప్రాసెస్ ఏమంటామంటే డిఫ్యూజన్ అంటాం అనమాట. అదే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, సో లిక్విడ్ వాటర్ కదండి. సో H2O మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో H2O అనేది బయట ఎక్కువ ఉంది, H2O అనేది లోపల తక్కువ ఉంది. సో H2O లోపల తీసుకొని రావాలా, అలాగే లోపల ఉండే H2O బయటికి తీసుకొని రావాలంటే ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క హెల్ప్ కావాలన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటే ఆస్మోసిస్ అంటామండి. సో వాటర్ని కనుక మనం ఈ విధంగా చేస్తే దీన్ని ఆస్మోసిస్ అంటాం అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, డిఫ్యూజన్ అంటే గ్యాసెస్ కంటైన్, అదే ఆస్మోసిస్ అంటే వాటర్కి సంబంధించింది అని. సో ఇక్కడ చెప్తుంటే దస్ ఆస్మోసిస్ ఈజ్ ఎ ప్యాసేజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హై వాటర్ కన్సన్ట్రేషన్ త్రూ ఏ సెమీ ప్రియంబుల్ మెంబ్రెయిన్ టు ఏ రీజన్ ఆఫ్ లో వాటర్ కన్సన్ట్రేషన్. సో సెమీ ప్రియంబుల్ మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అనమాట. సో ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ ఏం చెప్తానంటే, if the medium surrounding the cell has a higher water concentration than the cell, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ తీసుకుందాం. సో బీకర్ లోపల ఒక సెల్ వేసేద్దామండి. సెల్ వేసేసామనుకోండి, ఈ బీకర్ లోపల వాటర్ వేసేద్దాం. సో దట్ ఇప్పుడు వాటర్ అనేది హెవీగా ఉంది, ఈ సెల్ లోపల వాటర్ అనేది చాలా తక్కువగా ఉందండి. సో ఇక్కడ అదే ఇచ్చారు, ఇప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఫ్రీ టు పాస్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. సో ఇక్కడ ఏం చెప్తానంటే సెల్ లోపల వాటర్ చాలా తక్కువగా ఉంది, అదే బయట బీకర్లో ఏమో వాటర్ ఏమో హెవీగా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెల్ అనేది ఈ లోపల ఉండే బీకర్ లోపల ఉండే వాటర్ని తీసుకుంటుంది అనమాట. సో సెల్ అనేది ఈ బీకర్ లోపల ఉండే వాటర్ని తీసుకొని ఈ సెల్ లోపల ఉండే వాటర్ని బయటికి పంపించేస్తుంది. సో దాని అప్పుడు ఏం జరుగుతుంది, ఈ బీకర్ లోపల ఉండే వాటర్ మాలిక్యూల్స్ గెయిన్ చేసుకుంటుంది కదా ఈ సెల్ అనేది. సో అప్పుడు ఇంకొంచెం పెద్దది అవుతుందండి సెల్ అనేది. సో దట్ బయట లోపల ఉండే వాటర్ కంటే బయట ఉండే వాటర్ ఎక్కువ కాబట్టి ఈ సెల్ అనేది వాటర్ ఎక్కువ తీసుకునేసి సెల్ అనేది పెరిగిపోతుంది. సో దీన్నే మనము హైపోటానిక్ సొల్యూషన్ అంటామండి. ఇక్కడ ఉంది చూసారా, సో దీన్నే మనము హైపోటానిక్ సొల్యూషన్ అంటాం అనమాట. మీరు అడగచ్చు ఆ వాటర్ అనేది ఎలా తీసుకుంటుంది, ఎలా బయటికి పంపిస్తుంది సెల్ అనేది అని. సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్. మనకు తెలిసింది ఆస్మోసిస్ ప్రాసెస్ అనేది సెల్ లోపల జరుగుతుంది కదా, ఇంతకుముందు చెప్పాను వాటర్ అనేది లోపలికి వస్తుంది బయటకు వస్తుంది అని. సో ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ హైపోటానిక్ సొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒకవేళ బీకర్ లోపల వాటర్ అనేది మరియు సెల్ లోపల వాటర్ అనేవి చాలా ఈక్వల్గా ఉన్నాయి. సో వాటర్ బయట నుంచి లోపల తీసుకొని లోపల నుంచి బయటకు వదులుతుంది. సో ఈక్వల్ అమౌంట్గానే ఉంటుంది అనమాట, సెల్ అనేది షేప్ అనేది పెరగదు అనమాట. సో దీన్ని మనం ఏం చెప్తామంటే ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం అనమాట. సో ఇక్కడ చూసారా ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం. ఒకవేళ బీకర్ లోపల వాటర్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, సో ఇప్పుడు సెల్ లోపల వాటర్ అనేది ఎక్కువ ఉన్నాయి, అప్పుడు సెల్ అనేది తన లోపల ఉండే వాటర్ని బయటకు పంపిస్తుంది, బీకర్ లోపల ఉండే వాటర్ని తీసుకుంటుంది. సో దట్ అప్పుడు సెల్ షేప్ అనేది తగ్గిపోతుంది, ఎందుకు బయట ఉండే వాటర్ చాలా తక్కువ కాబట్టి. సో దట్ సెల్ అనేది ష్రింక్ అవుతుంది, అదే తన సైజుని తగ్గిపించేస్తుంటుంది. సో దాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం అనమాట మనం. సో మీకు అర్థమైంది అనమాట హైపోటోనిక్, ఐసోటోనిక్ మరియు హైపర్టోనిక్ అంటే ఏంటో. సో దానికి ఎగ్జాంపుల్గా ఒక ఎగ్ ఇచ్చారు. సో ఎగ్ని ఏం చేశారంటే ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ముంచేశారనమాట. అది మళ్ళీ కొంచెం తర్వాత చూసేసరికి ఎగ్ అనేది కొంచెం పెద్దదైంది, ఎందుకంటే సో దట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఎక్కువగా ఉంటాయి కదా ద వాటర్ మాలిక్యూల్స్. సో దట్ అందుకే ఎగ్ అనేది పెద్దదైంది. ఇంకోసారి ఏం చేశారంటే ఎగ్ అనేది ఒక సాల్ట్ వాటర్లో ముంచారనమాట. సో దట్ ఎగ్ షేప్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే ఎగ్ లోపల ఎక్కువ ఉంటాయి ఆ వాటర్ దాంట్లో కంటే. సో దట్ ఎగ్ షేప్ అనేది ష్రింక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసారు ఎగ్ అనేది ష్రింక్ అయిపోయింది ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్లో ముంచినప్పుడు, ఎందుకు వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ముంచినప్పుడు పౌట్ అనేది పెరిగింది, ఎందుకంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఎగ్ కంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట కంటెంట్, వాటర్ యొక్క కంటెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి సాల్ట్ వాటర్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కంటెంట్ ఎగ్లో కంటే. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ గురించి ఇచ్చారు. సో యూనిసెల్యులర్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్ అండ్ మోస్ట్ ప్లాంట్ సెల్స్ టెన్ టు గెయిన్ వాటర్ త్రూ ఆస్మోసిస్. మనకి తెలిసిందే కదండి, ఇప్పుడు చాలా రకాల ప్లాంట్స్ అనేవి వాటర్ని గెయిన్ చేసుకుంటుంటాయి. ఇప్పుడు భూమి కిందలో నుంచి వాటర్ చెట్టు తీసుకోవాలన్నా, సో ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్ ద్వారానే అవి వాటర్ని పీల్చుకుంటుంటాయి భూమి కింద ఉండేటివి. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే డిఫ్యూజన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫ్యూజన్ అండి. సో మనకు తెలిసిందే డిఫ్యూజన్ ఎలా జరుగుతుందంటే ప్లాంట్స్ అనేటివి CO2ని పీల్చుకొని O2ని ఇస్తాయి కదండి. సో ఇది ఎలా జరుగుతుందంటే త్రూ ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్, ప్లాంట్ సెల్స్ అనేటివి డిఫ్యూజన్ చేసే అవన్నీ మనకి ఇస్తాయన్నమాట.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏటీపీ అని ఇచ్చారండి. సో అడోసిన్ ట్రైపాస్పేట్, ఇది చాలా గుర్తుపెట్టుకోండి డెఫినేషన్. అడోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ అంటే. సో ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మనకి తెలిసింది సెల్ లోపల ఉంటుంది. సో ఇప్పుడు మన ఎనర్జీ కావాలంటే ఈ ఏటీపీ ద్వారానే మనకి ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో ఈ మనకి ఏదైనా ఎనర్జీ, అదే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్కే కావచ్చు, ప్లాంట్ ఏదైనా పని చేయాలనుకుంటే సో ఈ ఏటీపీ ద్వారానే అది పనిచేస్తుంది. అదే ఏటీపీ ద్వారానే ఎనర్జీ గెయిన్ చేసుకుని అది ఏదన్నా అదే CO2 పీల్చుకోవడం కానీ ఓటీని ఇవ్వడం కానీ చేస్తుంది అనమాట. సో మనం కూడా అంతే అండి, మనకు కూడా సెల్స్ ఉంటాయి కదా. సో ఈ ఏటీపీ ద్వారానే మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇంకెక్కడ ఏం చెప్తానంటే ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి ఇచ్చారు. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాగే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దాన్ని లిపిడ్స్, ప్రోటీన్స్ అంటామని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే వి అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఓన్లీ త్రూ అన్ ఎలక్ట్రానిస్కోప్, అదే మైక్రోస్కోప్ ద్వారానే మనం దాని యొక్క షేప్ చూస్తామని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే నేను కింద ఉండేది దీంట్లో అమీబా గురించి చెప్పారు. సో అమీబాలో ఒక సింగిల్ సెల్ ఉంటుంది కాబట్టి సో సింగిల్ సెల్ అనేది ఫుడ్ను తీసుకుంటూ ఉంటుంది. అలాగే వాటర్ని అదే ఫుడ్ని తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటుంది కదా బయట నుంచి. సో అట్లాంటి టైంలో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ఎండోసైసిస్ అంటామండి. సో ఒక ఫుడ్ మెటీరియల్ని బయట నుంచి తీసుకుంటే దాన్ని ఎండోసైసిస్ అంటాము. ఒకవేళ వాటర్ సబ్స్టెన్స్ కనుక బయట నుంచి తీసుకుంది అనుకోండి అమీబా లాంటిది, సో దాన్ని టైటోసైటోసిస్ అంటాం అనమాట. సో ఎండోసైటోసిస్ అంటే ఫుడ్ మెటీరియల్ని తీసుకోవడము, టైటోసైటోసిస్ అంటే వాటర్ మెటీరియల్ని తీసుకోవడం అనమాట. సో ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అమీబా లాంటి దానిలో. సో అమీబా అనేది ఒక కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ సెల్ కాబట్టి సో ఇది వాటర్ని ఒకే సెల్ ద్వారా తీసుకుంటుంది, ఫుడ్ని ఒకే సెల్ ద్వారా తీసుకుంటుంది అనమాట. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే సెల్ వాల్ గురించి ఇచ్చారండి. సో నేను చెప్పా కదండి, మనకి ఒక సెల్కి ప్లాస్మా మెంబ్రెయిన్ అవుటర్ కవర్ లాగా ఉంటే దీనికి మళ్ళీ నెక్స్ట్ సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సెల్ వాల్ అనేది సెల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సెల్ వాల్ అనేది ప్లాస్మా మెంబ్రెయిన్ తర్వాత ఉంటుంది, నెక్స్ట్ అవుటర్ కవర్. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే ప్లాంట్ సెల్ వాల్ అని ఉందండి. సో ఈ ప్లాంట్ సెల్ వాల్ అనేది ఒక సెల్యులోజ్తో తయారై ఉంటుంది అనమాట. సో ఈ సెల్యులోజ్ అనేది కాంప్లెక్స్ సబ్స్టెన్స్ మరియు ప్రొవైడ్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ టు ప్లాంట్స్ అనమాట. అదే ఒక స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఇస్తుంది అనమాట ప్లాంట్స్కి. When a living plant cell loses water through osmosis, there is a shrinkage of concentration of the contents of the cell away from the cell wall. This phenomenon is called plasmosis. So plasmosis అంటే ఇక్కడ ఏం చెప్తానంటే అంటే ఏదైనా ప్లాంట్ సెల్ కావచ్చు, ఆ ప్లాంట్ సెల్ అనేది వాటర్ మొత్తాన్ని లాస్ అయిపోయిందండి. సో మనకి తెలిసి ఎండాకాలంలో ప్లాంట్ అనేది కొంచెం వీక్ అవుతుందండి. సో దట్ వాటర్ మొత్తం లాస్ అయిపోతే ప్లాంట్ సెల్, సో అది ష్రింకేజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఉండే సెల్ కొంచెము ఈ విధంగా అయిపోతుందండి. సో కొంచెం ఇలా ఈ విధంగా అయిపోతుంది అనమాట సెల్ అనేది, ఎందుకంటే వాటర్ అనేది తగ్గిపోయింది అనమాట. సో దట్ దాన్నే ప్లాస్మోలసిస్ అంటామని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు, మీరు ఒకసారి చదవండి. యాక్టివిటీ ద్వారా మనము ఎలక్ట్రాన్స్కోప్లో చూడవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే అదే ఇట్ అపియర్స్ దట్ ఓన్లీ లివింగ్ సెల్స్ అండ్ నాట్ డెడ్ సెల్స్ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ వాటర్ బై ఆస్మోసిస్. అదే చెప్పారంటే లివింగ్ సెల్స్ అనేటివి ఆస్మోసిస్ని చేస్తాయి, అలాగే డెడ్ సెల్స్ అనేటివి ఆస్మోసిస్ చేయలేవండి. ఎందుకంటే డెడ్ సెల్స్ ఎలా చనిపోయింటాయి కాబట్టి ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆస్మోసిస్ చేయలేవు అనమాట. సో సెల్ వాల్ పర్మిట్స్ ద సెల్స్ టు ప్లాంట్స్, fungi and bacteria to withstand very dilute external media without bursting. In such media, the cells tend to take up water by osmosis. So cell walls అనేటివి ప్లాంట్స్ అదే ఫంగీకి ఉంటాయి, బ్యాక్టీరియాకి ఉంటాయి, ప్లాంట్స్కి ఉంటాయి, వీటన్నిటికీ సెల్ వాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి పర్మిట్ చేస్తేనే ఎక్స్టర్నల్ మీడియా అదే బయట నుంచి ఏమైనా రావడానికి పోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు సెల్ వాల్ ఇలా ఉంది, సెల్ ఇది అనుకోండి, సో ఇది రావాలన్నా లేకపోతే ఈ లోపల ఉండేది ఏదైనా బయటికి పోవాలన్నా ఈ సెల్ వాల్ అనేది పర్మిట్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో లేకపోతే జరగవు అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తుంటే ద సెల్ స్వెల్స్ బిల్డింగ్ అప్ ప్రెషర్ అగైనెస్ట్ ద సెల్ వాల్, ద వాల్ ఎగ్జర్ట్స్ అండ్ ఈక్వల్ ప్రెషర్ అగైనెస్ట్ ద swollen cell. Because of their walls, such cells can withstand much greater changes in the surrounding medium than animal cells. సో animal cells కంటే ప్లాంట్ సెల్స్లో కొంచెం సెల్ వాల్స్ అనేటివి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెల్ అనేది ఇలా స్వెల్ అయిపోతుంది అనుకోండి, సెల్ వాల్ అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో దట్ అప్పుడు సెల్ అనేది మళ్ళీ మామూలు స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది కొంచెం ఇలా ఉబ్బుతా ఉన్నింది అనుకోండి, ఈ సెల్ వాల్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట, ఎందుకు ఇది ఉబ్బకుండా ఉండడానికి. సో దట్ ఇదే చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తారంటే న్యూక్లియస్ గురించి చెప్తారంటే, సో మనకి తెలిసిందే ద మిడిల్ లేయర్, సో దీన్నే న్యూక్లియస్ అంటాము, మిడిల్లో ఉండేదాన్ని. సో ఈ న్యూక్లియస్ మనం ఇక్కడ ఏం చెప్తారంటే ఒక అదే
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆనియన్ పీల్ తీసుకోండి, దాని మీద అయోడిన్ సొల్యూషన్ వేయండి. సో ఇంకొక ఆనియన్ పీల్ తీసుకొని దాని మీద వేరే సొల్యూషన్ ఏదైనా వేశారనుకోండి, సో మనకి కలర్ అనేది కనిపిస్తుందని ఇక్కడ చెప్తున్నానండి. 2 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి అనమాట. సో మనము ఇప్పుడు అయోడిన్ సొల్యూషన్ వేసినా, సాఫ్రానిన్ సొల్యూషన్ వేసినా, మిథైలిన్ బ్లూ సొల్యూషన్ వేసినా, సో ఏ సొల్యూషన్ అంటే కలర్, సో డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఎందుకు కనిపిస్తాయి ఇవన్నీ అని అడిగితే, సో అవన్నీ ఒక న్యూక్లియస్ ద్వారానే అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎక్కడేం చెప్తున్నారంటే, ద న్యూక్లియస్ హ్యాస్ డబుల్ లేయర్డ్ కవరింగ్ కాల్ న్యూక్లియస్ మెంబ్రేన్. సో న్యూక్లియస్ అనేటివి ఇది న్యూక్లియస్ అనుకోండి, సో దీనికి డబుల్ లేయర్ ఉంటుంది అనమాట, దీన్ని న్యూక్లియస్ మెంబ్రేన్ అంటారు. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే, ద న్యూక్లియస్ మెంబ్రేన్ హ్యాస్ పోర్స్ విచ్ అలో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ టు ఇట్స్ అవుట్ సైడ్, దట్ ఈస్ టు ద సైటోప్లాజం విచ్ వి టాక్ అబౌట్ సెక్షన్ 5.2.4. ఇక్కడ మాట్లాడుకోవచ్చు మనం సైటోప్లాజం గురించి. సో ఇక్కడ ఏం చెప్తారంటే, న్యూక్లియస్ లోపల కొన్ని పోర్స్ ఉంటాయి అనమాట. సో ఆ పోర్స్ అనేటివి ఏం చేస్తాయంటే, ఇది న్యూక్లియస్ ఎత్తుకోండి, దీని లోపల పోర్స్ ఉంటాయి కదా, ఇది ట్రాన్స్ఫర్, ఇప్పుడు న్యూక్లియస్ లోపల ఉన్నట్టు బయట నుండి వాటిని లోపలికి తెచ్చుకుంటాయి అనమాట. సో అదే బయట ఫస్ట్ ఎక్కడ పంపిస్తాయంటే పోర్స్ ద్వారా సైటోప్లాజంకి మాత్రం పంపిస్తాయి. ఆ పోర్స్ ద్వారా న్యూక్లియస్ లోపల ఉండేటివి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడ చెప్తారంటే, న్యూక్లియస్ కంటైన్స్ క్రోమోజోమ్స్ అంటారు. సో మనకి తెలిసిందే క్రోమోజోమ్స్. సో ఈ క్రోమోజోమ్స్లో ఏమేమి ఉంటాయంటే, ఇక్కడ డిఎన్ఏ ఉంది. సో అలాగే ఇంకా మనకి తెలిసిందే డిఎన్ఏ అంటే డియో ఆక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో డిఎన్ఏ అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ డియో ఆక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. సో మనకి తెలిసిందే డిఎన్ఏ ద్వారానే మనకి మన పేరెంట్స్ నుంచి ఉండే లక్షణాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో పేరెంట్స్ టు చైల్డ్ ఏదన్నా పోలిక కానీ ఏమైనా కనిపించిందంటే, బికాస్ ఆఫ్ డిఎన్ఏనే, ఈ ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏలోనే జీన్స్ అనేవి ఉంటాయి. సో జీన్స్ ద్వారానే మనకు అన్నీ కనిపిస్తుంటాయి. సో ఇంకెక్కడ ఏం చెప్తారంటే, ద న్యూక్లియస్ ప్లేస్ ఏ సెల్యులర్ రోల్ ఇన్ సెల్యులర్ రీప్రొడక్షన్ అనమాట. సో అదే వాటి యొక్క సెల్యులర్ రోల్ చేస్తాయి న్యూక్లియస్ అనేవి. ద ప్రాసెస్ బై విచ్ ఎ సింగిల్ సెల్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ 2 న్యూ సెల్స్, ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్ ఎ క్రిటికల్ పార్ట్ అలాంగ్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఈ న్యూక్లియస్ అనేది ఒక సింగిల్ సెల్ని 2 న్యూక్లియస్ సెల్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఈ న్యూక్లియస్ అనేది ఒక సెల్ని 2 న్యూక్లియస్ సెల్స్గా డివైడ్ చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు. సో మన మెచ్యూరిటీ వచ్చేసరికి ఇట్ డెవలప్స్ అండ్ డైరెక్టింగ్ ద కెమికల్ యాక్టివిటీ ఆఫ్ ద సెల్ ఇచ్చేస్తుందని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలో న్యూక్లియస్ అనేది ఏ విధంగా చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో బ్యాక్టీరియాలో ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ద న్యూక్లియర్ రీజియన్ ఆఫ్ ద సెల్ మే బి పూర్లీ డిఫైన్డ్. ఎందుకంటే అదే న్యూక్లియస్ అనేది కొంచెం పూర్గా ఉంటుంది అనమాట బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్లో, ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ రీజియన్లో ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ మాత్రమే ఉంటాయి అనమాట, న్యూక్లియాయిడ్ అని. సో వాటిలో అందుకే అబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ అనమాట. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే, సచ్ ఆర్గానిజమ్స్ హూ సెల్స్ ల్యాక్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆర్ కాల్డ్ ప్రొకార్యోట్స్. సో ప్రొకార్యోట్స్ అంటే ఏంటంటే, విత్ ద యాబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్. సో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఎక్కడైతే ఉండదో దాన్ని మనం ప్రొకార్యోట్స్ అంటామన్నమాట. సో యూకారియోట్స్ అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే ఉంటే, సో దాన్ని మనం యూకారియోట్స్ అంటాం అనమాట. ఇప్పుడు ప్రొకార్యోట్స్ అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండదు ఇక్కడ చెప్పారు. యూకారియోట్స్ అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రొకార్యోట్స్ న్యూక్లియాయిడ్ అనే న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. సో అందుకే దాంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంకా మనకి సైటోప్లాజం ఆర్గానిజల్స్ కూడా ప్రోకారియాటిక్ సెల్స్లో అంతగా ఉండవు అని చెప్తున్నారండి, ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది అంతగా ఉండదు కాబట్టి. సో యూకారియోటిక్ సెల్స్లో బాగా ఉంటుంది కాబట్టి కొన్ని సైటోప్లాజం ఆర్గానిజల్స్ కూడా ఉంటాయని చెప్తున్నారండి. సో many of the functions of the such organelles are also performed by poorly organized parts of the cytoplasm. మనకి తెలిసింది ఇంకా ప్రొకారియాటిక్ సెల్స్లో ఇంకా ఆర్గానిజల్స్ అనేవి ఉండవు, న్యూక్లియర్ ఆర్గానిజల్స్, సో దట్ ఇంకా అది పూర్గా ఫంక్షన్ చేస్తుంది. ఇంకా సైటోప్లాజం పార్ట్స్ కూడా కొన్ని ఉండవు కాబట్టి ప్రొకారియాటిక్ సెల్స్లో న్యూక్లియర్ మెంబ్రేన్ యాబ్సెంట్ కాబట్టి సైటోప్లాజం పార్ట్స్ కూడా కొన్ని యాబ్సెంట్ అయి ఉంటాయి అనమాట. సో ఇంకా చెప్పుకోవచ్చు, ద క్లోరోఫిల్ ఇన్ ఫోటోసిన్థసిస్ ప్రొకారియాటిక్ బ్యాక్టీరియా అసోసియేటెడ్ విత్ మెంబ్రేన్స్ visualize bag-like structures but not with plastids as in eukaryotic cells. మనకి తెలిసిందే ఈ ప్రొకారియాటిక్ సెల్స్లో ఈ విజిల్స్ అనే బ్యాగ్-లైక్ స్ట్రక్చర్స్ అనేటివి అంతగా ఉండవు అనమాట. సో బట్ నాట్ విత్ ప్లాస్టిడ్స్ యాజ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. సో అదే మనము
ఇప్పుడు ఇన్ ఫోటోసింథసిస్ ప్రోకారియాటిక్ బ్యాక్టీరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ మెంబ్రేన్స్ బ్యాసిలస్. సో మనకి ఫోటోసింథసిస్లో ప్రోకారియాటిక్ బ్యాక్టీరియా మనకి తెలిసిందే. సో ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ప్రోకారియాటిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదండి. సో దాంట్లో మెంబ్రేనస్ వెజిలస్ అనేది ఉంటుందన్నమాట. అదే యూకారియాటిక్ సెల్స్కి వచ్చేసరికి ఈ మెంబ్రేనస్ వెజిలస్ అనేది ఉండదన్నమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ, ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు మాత్రమే ప్రొకారియాటిక్ సెల్లో సో ఈ మెంబ్రేనస్ వెజిలస్ అనేటివి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనకి తెలిసింది ఇక్కడ ఎక్కడే కానీ న్యూక్లియస్ మెంబ్రేన్ అనేది మనకు కనిపించడం లేదు. ఇది ఒక ప్రొకారియాటిక్ సెల్. సో న్యూక్లియాయిడ్ అనేది మాత్రమే కనిపిస్తుంది. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే మనము సైటోప్లాజం గురించి ఇచ్చారు. సో సైటోప్లాజం అంటే మనకి తెలిసిందే, సో ఒక స్పేసెస్ లాగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుంటే దాంట్లో ఇది న్యూక్లియస్ కదండి, ఇక్కడ కొంచెం స్పేసెస్ మాదిరిగా ఉంటాయి కదా. సో ఇవే సైటోప్లాజంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే డెఫినేషన్ ఇచ్చారు, ఆనియన్ పీల్. సో ఒక ఆనియన్ పీల్ మనం తీసుకున్నామంటే ఆనియన్ పీల్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా ఆనియన్ లోపల. సో ఇక్కడ స్పేసెస్ లాగా ఇవన్నీ ఉంటాయి చూసారా, లిటిల్ స్టెయిన్ అని. సో వాటినే మనం సైటోప్లాజం అంటాము. The cytoplasm is a fluid contained inside the plasma membrane. It also contains many specialized cell organelles. Each of these organelles perform a specific function of the cell అనమాట. సో మనకి తెలిసిందే దీంట్లో ఫంక్షన్ అదే ఈ సైటోప్లాజంలో కూడా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనమాట. ఇది కూడా ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తుంది అనమాట సెల్ లోపల. సో ఇంకా ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే సెల్ ఆర్గనల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై మెంబ్రెన్స్ అన్నారు. సో సెల్ ఆర్గనల్స్ లోపల మెంబ్రెన్స్ ఉంటాయి. ఇన్ ప్రోకారియాట్స్ బిసైడ్ ది అబ్సెన్స్ ఆఫ్ న్యూక్లియర్ రీజియన్, మనం చెప్పాలి ప్రోకారియాట్స్లో న్యూక్లియర్ రీజియన్ అనేది అబ్సెన్స్ అయి ఉంటుందని. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే ద మెంబ్రెన్ కూడా సెల్ ఆర్గనల్స్ కూడా అబ్సెంట్ ఏంటని చెప్తున్నారు. సో యూకారియాటిక్ సెల్స్లో న్యూక్లియర్ మెంబ్రెన్ అనేవి కొంచెం రిచ్గా ఉంటాయి. సో ఇంకా ఈ మెంబ్రెన్స్ యొక్క ఆర్గనల్స్ కూడా కొంచెం ప్రెజెంట్ అయ్యింటాయని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకెక్కడేం చెప్తున్నారంటే అదే సెల్ యొక్క మల్టిప్లై ఏంటని చెప్తారు. సో ఇప్పుడు వైరస్ అనేది కూడా ఎలా మల్టిప్లై అవుతుందో సెల్ కూడా అలాగే మల్టిప్లై అవుతుందని చెప్తున్నారు. సో వైరస్ అనేది ఇలా ఉంటుంది అనుకోండి. సో ఇంకొక వైరస్ అనేది అది అటాక్ చేస్తుంది అనమాట. అది ఇంకొక వైరస్ని ఇలా ఫామ్ చేసుకుంటుంది. అది ఎలా ఫామ్ చేస్తుందంటే ఈ వైరస్ అనే డెడ్లీ డిసీజ్ ఫస్ట్ సెల్ని అటాక్ చేస్తుంది అనమాట. సో ఒక సెల్ని అటాక్ చేసిన తర్వాత ఈ సెల్ అనేది మల్టిప్లై అవుతుంది కదా. సో ఈ వైరస్ అనేది సెల్ని అటాక్ చేసి ఇలా మల్టిప్లై అవుతూ ఈ వైరస్ అనేది ఇలా పెద్దగా పాకేస్తుందండి. సో నెక్స్ట్ ఇంకా కిందకు వస్తే సో ప్రోకారియాటిక్ యూకారియాటిక్ డిఫరెన్సెస్ చెప్పారు. సో ప్రోకారియాటిక్ సెల్ సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని సైజ్ అనేది 1 నుంచి 10 మియో వరకు ఉంటుందంట. దీని సైజ్ వచ్చి 5 నుంచి 100 వరకు ఉంటుంది. సో న్యూక్లియర్ రీజన్ అనేది ప్రొకారియాటిక్లో యాబ్సెంట్ ఉంటుంది. సో అదే యూకారియాటిక్ సెల్కి వచ్చేసరికి న్యూక్లియర్ సెల్ అనేది ప్రెజెంట్ ఉంటుందన్నమాట. సో దీని లోపల క్రోమోజోమ్ అనేది సింగిల్గా ఉంటుంది. దీని లోపల యూకారియాటిక్ సెల్ అనేది మోర్ దాన్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా అక్కడ మెంబ్రేన్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది ప్రొకారియాటిక్ సెల్లో. అదే యూకారియాటిక్ సెల్కి వచ్చేసరికి మెంబ్రేన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే సెల్ ఆర్గనల్స్ గురించి చెప్తున్నారు. సో మనకి తెలిసిందే ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద సెల్ ఏదైనా స్పెసిఫిక్ ఫంక్షన్ చేయాలంటే సెల్ దాని లోపల ఉంటే సెల్ ఆర్గనైజేషన్లో వాడుతుంది. సో ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద సెల్నే మనం సెల్ ఆర్గనైజల్స్ అంటాము. సో ఈ సెల్ ఆర్గనైల్స్ అనేవి డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ వాల్ అనేది సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే సెల్ లోపల ఉండే న్యూక్లియస్ కావచ్చు ఇంకొక స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తుంది. ఇంకొక సెల్స్ అనేవి ఈ సెల్ని క్లీన్ చేస్తాయి. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ని లోపల ఉండే సబ్స్టెన్సెస్ని బయటికి తీసుకొస్తాయి, బయట ఉండే లోపల తీసుకొస్తాయి, ఇలా చేస్తాయి అన్నమాట. వీటినే సెల్ ఆర్గనల్స్ అంటాము. సో ఇంకా ఎక్కడేం చెప్తారంటే వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. సెల్ ఆర్గనల్స్ అంటే సెల్ లోపల ఉండేటివి కదండి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్లో మాత్రమే కనిపించే కొన్ని సెల్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. సో వాటిలో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటికలం మరియు గోల్గి అపిరేటస్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టైడ్స్, వ్యాక్యూల్స్ వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో వీటికి ఇక్కడ కొంచెం క్లీన్ డెఫినేషన్ ఇచ్చారు. సో ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి చెప్పారు ఇక్కడ. సో ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి ఏం చెప్తున్నారంటే సో ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది చాలా కొంచెం లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెమరీ బౌండ్ ట్యూబ్స్ని కలిగి ఉంటుంది, అలాగే షీట్స్ని కలిగి ఉంటుందని చెప్తున్నారు. సో ఇట్ లుక్స్ లైక్ లాంగ్ ట్యూబ్యూల్స్ ఆర్ రౌండ్ ఆర్ అబ్లాంగ్ బ్యాగ్స్ అనమాట. సో మీకు ఎందుకు ఇది లైన్ టు లైన్ చెప్తున్నారంటే వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అడగచ్చు అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్స్ కావచ్చు కానీ సో ఇంకొన్ని IIT ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ వీటన్నిటికీ అడుగుతుంటారు. సో అందుకే చెప్తున్నారు, లైన్ టు లైన్ చెప్తున్నాను మీకు.
సో ఇంకా ఈఆర్ మెంబ్రెయిన్ అనేది ప్లాస్మా మెంబ్రెయిన్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అనమాట. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటికులంలో 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, అలాగే స్మూత్ ఎండోప్లాజం రెటికులం అనమాట. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది కొంచెం రఫ్గా కనిపిస్తుంది అనమాట, అదే మైక్రోస్కోపిక్లో. సో ఎందుకంటే వీటికి రైబోజోమ్స్ అనేటివి అటాచ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, వీటికి రైబోజోమ్స్ ఇలా బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇలా రైబోజోమ్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. సో అందుకే ఇవి రఫ్గా కనిపిస్తాయి అనమాట. అదే మనము ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి. సో ద రైబోజోమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద యాక్టివ్ సెల్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. సో ఈ ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ రైబోజోమ్స్ హెల్ప్ అవుతాయి అనమాట. సో దట్ ఇంకా ఎక్కడ చెప్తారంటే the manufactured proteins are then sent to the various places in the cell depending on need using the ER. సో ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రోటీన్స్ అనేటివి వేరే ప్లేసెస్కి పంపించాలన్నా, వేరే ప్లేసెస్లో ఉండే సెల్కి, అదే ఆ సెల్ లోపల వేరే ప్లేసెస్కి పంపించాలన్నా ఈ రైబోజోమ్స్ హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. ఇంకా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి చెప్తున్నారు. సో ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయంటే ఫ్యాట్ మాలిక్యూల్స్ మనం లిపిడ్స్ అంటాము. సో ఈ లిపిడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కదండి సెల్ ఫంక్షన్కి. సో ఈ లిపిడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేదానికి పనికొస్తాయి అనమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేవి ఫ్యాట్ మాలిక్యూల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అనమాట. సో ఈ ప్రోటీన్స్, లిపిడ్స్ అనేటివి ఎండోప్లాస్మిక్ రెటికులంలో బిల్డ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మనము మెంబ్రెయిన్ బయోజెనిసిస్ అంటాం అనమాట. సో సమ్ అదర్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఫంక్షన్ యాజ్ ఎంజైమ్స్ ఆర్ హార్మోన్స్. సో దీన్నే మనము అవి కొన్ని ఎంజైమ్స్గా, కొన్ని హార్మోన్స్గా ఫామ్ అవుతాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అనిమల్ సెల్ గురించి ఇచ్చారు, మీరు బాగా గమనించండి. సో ఈ గూల్గి ఆపరేటర్స్ గురించి, లైజోజోమ్ గురించి మనము ఇంకా కింద క్లాసెస్లో మనం తెలుసుకుంటాము. సో ఇక్కడ చూసారా మీకు ఎండోస్కోపిక్ రెటికులం గురించి ఇక్కడ అనిమల్ ప్లాంట్లు ఏం చెప్పలేదు. సో ఇక్కడ దీంట్లో పార్ట్లో చూపించలేదు మనకి. సో ఇక్కడ ఇక్కడ ఉందండి స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటికులం అనేది ఈ విధంగా ఉంది. సో అది ఇలా ఉంటుందన్నమాట. స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటికులం అనేది ఈ విధంగా ఈ పక్క ఉండే స్మూత్ అవుతుంది, ఈ పక్క ఉండేది రఫ్గా ఉంటుందన్నమాట స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటికులం అనేది. సో ఇక్కడ చూసారా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇక్కడ ఉంది. సో ఇక్కడ కొంచెం రైబోజోమ్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ రఫ్ ఎండోప్లాస్మిక్లో. అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో ఇక్కడ ఏం సబ్స్టెన్సెస్ ఉండవు అనమాట, వీటికి రైబోజోమ్స్ కలిగి ఉంటాయి. సో ఇంకా ఎక్కడేం చెప్పుకోవచ్చు అంటే ఎండోప్లాస్మిక్ రెటికులంలో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటంటే ఇది మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి. సో బిట్వీన్ రీజన్స్ ఆఫ్ సైటోప్లాజం ఆర్ బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ ద న్యూక్లియస్. అదే చెప్పాలంటే ఒక సైటోప్లాజం నుంచి ఇంకో సైటోప్లాజం కన్నా, లేకపోతే న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం కన్నా. సో న్యూక్లియస్లో స్మాల్ పోర్స్ ఉంటాయి అనమాట. ఈ పోర్స్ ద్వారానే ఇవి లోపల ఉండేవి బయట ఉండే లోపలికి వస్తుంటాయి. సో ఇవి ఏవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయంటే ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం మాత్రం ఇవే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఈ మెటీరియల్స్ మొత్తాన్ని అని ఇక్కడ చెప్తున్నారండి. సో ఇంకేం తెలుసుకోవచ్చు అంటే మనము ఇక్కడ ప్లాంట్ సెల్లో ఇచ్చారు. సో మీరు బాగా గమనించండి, ప్లాంట్ సెల్లో ఇక్కడ చూసారా ఎండోప్లాస్మిక్ రెటికులం రఫ్ది ఈ పక్క ఉంది, అలాగే స్మూత్ వచ్చేసరికి ఈ పక్క ఉందన్నమాట. సో రఫ్ దాని మీద ఎప్పుడు రైబోజోమ్స్ ఉంటాయి, మీరు బాగా గమనించండి. సో ఇంకేం తెలుసుకోవచ్చు అంటే మనము స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది డీఆక్సిడిఫైయింగ్ మెనీ పాయిజనస్ అండ్ డ్రగ్స్ని డీఆక్సిడిఫైజింగ్ చేస్తుంది అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా గూల్గి ఆపరేటర్స్ గురించి చెప్తున్నారు. సో గూల్గి ఆపరేటర్స్ గురించి ఏం చెప్తున్నారంటే సో ఈ గూల్గి ఆపరేటర్స్ గురించి ఇది ఒక మెమరీ బాండ్ వెజిల్స్ని కలిగి ఉంటుంది అనమాట. సో మీరు బాగా గమనించండి, ఈ విధంగా ఉంటుంది గూల్గి ఆపరేటర్స్ అనేది. సో ఇక్కడ చూసారా 3 లేయర్స్, ఇవి 3 లేయర్స్ ఇవి ఇలాంటి లేయర్స్ని కలిగి ఉంటుంది గూల్గి ఆపరేటర్స్ అనేది. సో ఇంకా అది ఇలా లైన్స్ ఉన్నాయి చూసారా, వాటిని ఏమంటామంటే మనము స్టాక్స్ అని పిలిచచ్చు అనమాట. సో ఈ స్టాక్స్ లైక్ స్ట్రక్చర్స్ని మనము సిస్టర్న్స్ అని పిలుస్తారు వాటిని. సో అవి ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉన్నాయి. సో ఇంకెక్కడైనా తెలుసుకోవచ్చు అంటే మనము ఈ గూల్గి ఆపరేటర్స్ అనేది లైజోజోమ్స్ని ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇంకా వీటి యొక్క ఇవి అదే ఎండోప్లాస్మిక్ రెటికులంకి చాలా నియర్గా ఉంటాయి, మరియు డిస్పాచ్ టు వేరియస్ టార్గెట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ త్రూ ద గూల్గి ఆపరేటర్స్ అనమాట. సో దిస్ ఫంక్షన్ ఇంక్లూడ్స్ ద స్టోరేజ్, మోడిఫికేషను, ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ వెజల్స్. అదే బిజీ సెల్స్లో ఉండే స్టోరేజ్ కావచ్చు. ఇంకా ఇక్కడ బిజీ సెల్స్ అనేటివి ఈ ఈఆర్కి కొంచెం పక్కన ఉంటాయండి. సో ఎండోప్లాస్మిక్ రెటికులం చూసారా, సో ఎండోప్లాస్మిక్ రెటికులంకి పక్కన ఉంటాయన్నమాట ఈ
ఈ వీజీ సెల్స్ అనేటివి, మెమరీ బౌండ్ వీజీ సెల్స్ అనేటివి. సో ఈ వీజీ సెల్స్లోకి స్టోరేజ్ని ఏదైనా స్టోరేజ్ చేయాలన్నా, ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా, ఏదైనా ప్రోడక్ట్స్ని ప్యాకేజ్ చేయాలన్నా, సో వీటిని చేయాలంటే ఈ గూల్గి ఆపరేటర్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో బేసిక్ ఫంక్షన్ గూల్గి ఆపరేటర్స్ అంటే ఇదే అండి, ఏదైనా స్టోరేజ్ చేయాలంటే అది. సో ఈ గూల్గి ఆపరేటర్స్కి ఎవరు ఫస్ట్ మైక్రోస్కోప్ ద్వారా చూసారంటే ఈ గూల్గి అనే వ్యక్తి 1843లో చూసారనమాట. సో ఆయన గురించి కొంచెం ఇచ్చారు ఇక్కడ. ఈయన ఫస్ట్ ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేయడము, సో నెక్స్ట్ ఆయన కొంచెం డిస్కవరీస్ చేయడము, ఈ బ్లాక్ రియాక్షన్ ఇవన్నీ చేయడం కూడా ఈయన చేశాడనమాట. సో మీరు ఒకసారి చదవండి, అదే మంది ఇంపార్టెంట్ ఇంకా మనకి. సో ఇంకా లైజోజోమ్స్ అంటారు. సో లైజోజోమ్స్ అంటే ఏంటంటే ఇది ఒక వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అనమాట. సో లైజోజోమ్స్ హెల్ప్స్ టు కీప్ ద సెల్ క్లీన్. ఏదైనా సెల్ని క్లీన్ చేయాలన్నా, దాని లోపల ఏదైనా డైజెస్టింగ్, ఏదైనా ఫారిన్ మెటీరియల్ని లోపల రప్పించి ఫుడ్ని కానీ వాటిని రప్పించి దాన్ని డైజెస్ట్ చేసి దాని లోపల ఉండే వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించాలన్నా ఇవన్నీ లైజోజోమే చేస్తుంది అనమాట. సో ఈ లైజోజోమ్ అనేది ఈ పవర్ఫుల్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే లోపల ఉండే వేస్ట్ సెల్స్ని బ్రేకింగ్ డౌన్ చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తేనే కదండి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇలా ఫుడ్ మొత్తాన్ని సెల్ లోపల డైజెస్ట్ చేసేది ఏదంటే ఈ లైజోజోమే అనమాట. సో ఒకవేళ ఆ ఫుడ్ అనేది డ్యామేజ్ అయినా కానీ ఆ లైజోజోమ్ అనేది వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించేస్తుంది. సో ఇంకెక్కడేం చెప్తున్నారంటే ఆ లైజోజోమ్ అనేది డైజెస్ట్ దర్ ఓన్ సెల్. లైజోజోమ్ అనేది ఒకవేళ ఏదైనా పాడైపోయినా కానీ, ఇప్పుడు ఆ సెల్ అనేది పాడైపోయింది అనుకోండి, ఈ లైజోజోమ్ అనేది దానంతా తానే ఆ సెల్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఆ సెల్ని చాలా చంపేస్తుంది, డెడ్ సెల్స్ అంటాం కదా. ఈ విధంగానే ఈ లైజోజోమ్ ద్వారానే అవి డెడ్ సెల్స్ అయిపోతాయి. సో సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అంటారన్నమాట. ఈ లైజోజోమ్స్ని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అంటారని ఇక్కడ చెప్తున్నారు. ఇక మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా గురించి చెప్తున్నారు. ఇక మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ సెల్ మనకి తెలిసిందే. సో మైటోకాండ్రియాలోనే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనం ఏదైనా ఫుడ్ని తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది మైటోకాండ్రియా ద్వారా వెళ్ళి, మనకి తెలుసు అడినోసిన్ ట్రిపాస్పేట్ అని ఉంటుంది. సో అడినోన్ ట్రిపాస్పేట్ ద్వారానే మనకు ఫుడ్ అనేది ఈ విధంగా ఉంటుంది మైటోకాండ్రియా. ఈ ఫుడ్ అనేది ఈ పక్కకు వెళ్ళి ఈ ఏటీపీ ద్వారా ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే ఈ మైటోకాండ్రియా హ్యావ్ 2 మెంబ్రెన్స్ అని చెప్తున్నారు అనమాట. సో ద అవుటర్ మెంబర్ అనేది వెరీ పోరస్గా ఉంటుంది, వైల్ ఇన్నర్ మెంబర్ అనేది ఫోల్డెడ్గా ఉంటుంది అనమాట. సో ఇవి ఏటీపీ జనరేట్ చేస్తాయి అనమాట. ఈ ఫోల్డ్సే ఈ విధంగా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇలా ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఇవే ఏటీపీని జనరేట్ చేస్తాయని చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడేం చెప్పుకోవచ్చు అంటే mitochondria are strange organelles in the sense that they have own DNA and ribosomes. They have their own DNA and ribosomes ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ ఆఫ్ దేర్ ఓన్ ప్రోటీన్స్. మైటోకాండ్రియా తన ప్రోటీన్స్ని తను రిలీజ్ చేసుకుంటుంది తను సొంతంగా. ఇంకా ఇక్కడ ప్లాస్టైడ్స్ గురించి చెప్తున్నారు. సో ప్లాస్టైడ్స్ అనేటివి ప్లాంట్ సెల్స్ లోపల ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎందుకంటే ప్లాస్టైడ్స్ అనేటివి కదలలేవు కదా, సో దట్ అందుకే ప్లాస్టైడ్స్ అనేవి ప్లాంట్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇక్కడ క్రోమోప్లాస్ట్ ఉంటాయి, అలాగే ల్యూకోప్లాస్ట్ అని ఉంటాయి అన్నమాట. సో క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్ ప్లాస్టైడ్స్, అలాగే ల్యూకోప్లాస్ట్ అంటే వైట్ ఆర్ కలర్లెస్ ప్లాస్టైడ్స్ అనమాట. సో ఇప్పుడు ప్లాస్టైడ్స్ కంటైనింగ్ ద పిగ్మెంట్ క్లోరోఫిల్ ఆర్ నోన్ యాస్ క్లోరోప్లాస్ట్. ఇప్పుడు ప్లాస్టైడ్స్ అనేటివి క్లోరోఫిల్ని కలిగి ఉన్నాయి అనుకోండి, సో దాన్ని మనము క్లోరోప్లాస్ట్ అంటాం అనమాట. ఇక్కడ ఇచ్చారు చూసారా. సో ఇంకొంచెము ఇప్పుడు ఈ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్లే ప్లాంట్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఇంకా ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఎల్లో లేకపోతే ఆరెంజ్ పిగ్మెంట్స్ని కలిగి ఉంటాయి. అదే క్లోరోఫిల్ కాకుండా ఈ ఎల్లో ఆరెంజ్ పిగ్మెంట్స్ కూడా కలిగి ఉంటాయి మా క్లోరోప్లాస్ట్. ఇంకా ఈ ల్యూకోప్లాస్ట్ అనేటివి ఏం చేస్తాయంటే ఆ స్టార్చ్, ఆయిల్, ప్రోటీన్ గ్రాన్యూల్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటాయి అన్నమాట ఈ ప్లాస్టైడ్స్ అనేటివి. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ప్లాస్టైడ్స్ కన్సిస్ట్ ఆఫ్ న్యూమరస్ మెంబ్రేన్ లేయర్స్ ఎంబేబ్డ్ ఇన్ ద మెటీరియల్ కాల్డ్ ద స్ట్రోమా. సో ప్లాస్టైడ్స్ ఆర్ సిమిలర్ టు మైటోకాండ్రియా ఇన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. Like the mitochondria, plastids also have their own DNA and ribosomes. So plastids ki own DNA మరియు రైబోజోమ్స్ ఉంటాయి మైటోకాండ్రియా లాగానే చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వ్యాక్యూల్స్ గురించి చెప్తున్నారు. సో వ్యాక్యూల్స్ అనేటివి వ్యాక్యూల్స్ ఆర్ ద స్టోరేజ్ సాక్స్. సో వ్యాక్యూల్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. దీని లోపల సాలిడ్ కానీ లిక్విడ్ కంటెంట్స్ కానీ ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో వ్యాక్యూల్స్ అనేటివి అనిమల్ సెల్లో చాలా చిన్నదిగా ఉంటాయి, అదే ప్లాంట్ సెల్కి వచ్చేసరికి చాలా పెద్దవిగా ఉంటాయి అనమాట. సో ఈ ప్లాంట్ సెల్లో 50 నుంచి 90% వరకు సెల్ యొక్క వాల్యూమ్ని ఇవే ఆక్యుపై చేసేసి ఉంటాయి వ్యాక్యూల్స్ అనేటివి. సో ప్లాంట్ సెల్ వ్యాక్యూల్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ సాప్
అండ్ ప్రొవైడ్ టర్జిటీ అండ్ రిజిడిటీ ఆఫ్ ద సెల్ అనమాట. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మెనీ సబ్స్టెన్సెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ ఆర్ స్టోర్డ్ ఇన్ వ్యాక్యూల్స్. సో చెప్పానండి చాలా ప్లాంట్ సెల్స్ అనేవి వ్యాక్యూల్స్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో దీస్ ఇంక్లూడ్ అమినో యాసిడ్స్, షుగర్స్, వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ సమ్ ప్రోటీన్స్. సో చాలా ప్లాంట్ సెల్స్ అనేవి వ్యాక్యూల్స్లోనే చాలా మెటీరియల్స్ని స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో అలా స్టోర్ చేసుకున్న వాటిలో అమినో యాసిడ్స్ కావచ్చు, షుగర్స్ కావచ్చు, వేరియస్ ఆర్గానిక్ యాసిడ్స్ కావచ్చు, సమ్ ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా సింగిల్ సెల్డ్ ఆర్గానిజం లైక్ అమీబాలో అయితే ద ఫుడ్ వాక్యూల్ కంటైన్స్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ ద అమీబా హ్యాస్ కన్స్యూమ్డ్. అది అమీబా ఏవైతే తీసుకుంటుందో ఆ ఫుడ్ మొత్తాన్ని కూడా ఫుడ్ వాక్యూల్లోనే దాచుకుంటుంది. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో స్పెషలైజ్డ్ వాక్యూల్స్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ ఎక్స్పెల్లింగ్ ఎక్సెస్ వాటర్ అండ్ సమ్ వేస్ట్ ఫ్రమ్ ద సెల్. సో ఈ వాక్యూల్స్ ద్వారానే ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుంటాయి. అలాగే సమ్ వేస్ట్, అదే సెల్స్ నుంచి వేస్ట్ వస్తాయి కదా, ఆ వేస్ట్ మొత్తాన్ని కూడా ఈ వ్యాక్యూల్స్లో స్టోర్ చేసుకుంటాయని ఇక్కడ చెప్తాను అనమాట. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తున్నానంటే మనం కొంచెం దగ్గరికి వచ్చేసామండి. సో ఈ సెల్ దస్ రిక్వైర్స్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఎబిలిటీ టు ఫంక్షన్ బికాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇట్స్ మెంబ్రెయిన్ అండ్ ఆర్గనెల్స్ ఇన్ స్పెసిఫిక్ వేస్. సో అదే వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి చెప్తున్నారన్నమాట. అవి ఏ విధంగా అయితే పనిచేస్తాయి, వాటి యొక్క స్ట్రక్చర్స్ని అవి ఆ విధంగానే ఉంటాయని చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు అమీబా ఎలా అయితే షేప్స్ మార్చుకుంటుందో, ఈ వ్యాక్యూల్ అనేది కూడా దాని యొక్క ఫంక్షన్ ద్వారా అది షేప్ని మార్చుకుంటుంది అనమాట. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తానంటే దిస్ హెల్ప్స్ ద సెల్ టు పర్ఫార్మ్ ఫంక్షన్స్ లైక్ రెస్పిరేషన్, అప్టైనింగ్ న్యూట్రియేషన్, క్లియరింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, ఫార్మింగ్ న్యూ ప్రోటీన్స్. సో దస్ ద సెల్ ఈజ్ అ ఫండమెంటల్ స్ట్రక్చర్ యూనిట్ ఆఫ్ సెల్ ఆర్గనిజమ్స్. ఇట్ ఈస్ ఆల్సో ది బేసిక్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటున్నారండి. సో ఇప్పుడు ఒక సెల్ అనేది దాని ఫంక్షన్ ద్వారా దాని యొక్క షేప్ మారిపోతుంది, మనకు తెలిసిందే. ఇప్పుడు హార్ట్ అనేది ఒక సెల్, బ్లడ్ సెల్ అనేది ఒక రకంగా ఉంది, అదే నవ్వుకు వచ్చేసరికి ఈ విధంగా ఉంది, ఓవం అనేది ఈ విధంగా ఉంది, స్పర్మ్ అనేది ఈ విధంగా ఉంది, మనకు తెలిసిందే. దాని యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ద్వారా దాని యొక్క షేప్ని మార్చుకుంటుంది సెల్ అనేది. సెల్కి బేసిక్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే సెల్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది వాటి యొక్క ఫంక్షన్ ద్వారా సో ఒక సెల్ అనేది రెస్పిరేషన్ చేస్తుంది, న్యూట్రిషన్స్ అప్టైన్ చేస్తుంది, వేస్ట్ మెటీరియల్స్ క్లియరింగ్ చేస్తుంది, అలాగే న్యూ ప్రోటీన్స్ ఫామ్ చేస్తుంది. సో సెల్ అనేది ఒక ఫండమెంటల్ స్ట్రక్చరల్ యూనిట్ అని చెప్తున్నారండి. సో ఇక్కడ మనం వాట్ యు హ్యావ్ లాంటికి వచ్చేసామండి. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ద ఫండమెంటల్ ఆర్గనైజేషన్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది సెల్ మనమే తెలుసుకోవచ్చు. సెల్ అనేది ఒక ప్లాస్మా మెంబ్రెయిన్ని కలిగి ఉంటుంది. సో ఆ ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా మనం లిపిడ్స్, ప్రోటీన్స్ అనేవి వస్తుంటాయి. సో ఫ్యాట్ సెల్ అనేది లిపిడ్స్, ఫ్యాట్ సెల్ అనేది లిపిడ్స్ అనమాట. ఈ సెల్ మెంబ్రెయిన్ ఈజ్ అన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద సెల్. మనకి తెలిసిందే ఒక సెల్ మెంబ్రెయిన్ అనేది యాక్టివ్ పార్ట్. ఇట్ రెగ్యులేట్స్ ద మూమెంట్స్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ ద ఆర్డర్డ్ ఇంటీరియర్ ఆఫ్ ద సెల్ అండ్ ద అవుటర్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఒక సెల్ మెంబ్రెయిన్ అనేది సెల్ యొక్క అవుటర్ పార్ట్లో ఉంటుంది. సో ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇన్ ప్లాంట్ సెల్ వాస్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ సెల్యులోస్ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రెయిన్. సో ఇంకా ద ప్రెసెన్స్ ఆఫ్ ద సెల్ వాల్ ఎనేబుల్స్ ద సెల్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫంగి అండ్ బ్యాక్టీరియా టు ఎగ్జిస్ట్ ఇన్ హైపోటోనిక్ మీడియా వితౌట్ బర్స్టింగ్. The nucleus eukaryotes is separated from the cytoplasm by a double-layered membrane and it directs the life processes of the cell. సో ఇవన్నీ కూడా మీరు బాగా చదవండి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా వాట్ యు హ్యావ్ లాంట్లో ఈ బయాలజీ అనేది కొంచెము, సో ఈ సెల్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మనకి తెలిసిందే ఈ యూకారియోటిక్స్ అనేది సైటోప్లాజంలో సపరేట్ అయిపోతాయని. సో దట్ ఇంకా ఎక్కడ చెప్తుంటే ద ఈఆర్ ఫంక్షన్ బోత్ యాజ్ ఎ ప్యాసేజ్ వే ఫర్ ఇంటర్సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్ఫేస్. సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సర్ఫేస్ చేయడానికి ఈఆర్ అనేది, మరియు గుల్కి ఆపరేటర్స్ అనేది కన్సిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ membrane bound vesicles that functions in the storage, modification and packaging of substances manufactured in the cell. Most plant cells have large membranes, organelles called plastids, which are of two types, cytoplasts and leucoplasts anamata. Chromoplasts that contains chlorophyll are called chloroplasts and they form photosynthesis. The primary function of leucoplasts is storage. So the most mature plant cell have a large central vacuole that helps maintain the turgidity of the cell and stores important substances include wastes. Prokaryotic cell have no membrane bound organelles. Their chromosomes are composed of only nucleic acid and they have only very small ribosomes or organelles. సో ఈ వాట్ యు హ్యావ్ లాంటి అనేది నేను ఇంగ్లీష్ చదువుకుంటూ వెళ్ళిపోయానండి, ఎందుకంటే చాలామంది నేను చెప్తున్నానని చెప్పి వాట్ యు హ్యావ్ లాంటి అంత సరిగ్గా చూసుకోవడం లేదనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వాట్ యు హ్యావ్ లాంటి అనేవి చాలా ఎగ్జామ్స్లో వీటిని చేస్తారు. ఇవన్నీ మీరే బాగా చదివి అర్థం చేసుకోండి. సో నా క్లాస్ అయినా పర్వాలేదు, మీ అందరికీ ఇవన్నీ మీరు బాగా చదివితే అదే నాకు కావాలి. సో థ్యాంక్ యూ అండి. ఎండ్ ఆఫ్ ది చాప్టర్.